అలాగే తన భార్యను అనగారిన జీవితాల్లో అక్షరధారి ప్రథమ ఉపాధ్యాయులుగా పొద్దై పొడిసెను చదువుల ఎందరో మంది జెండగా మారి ఈ దేశం ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి అలాగే ఈ దేశంలో మన జీవితాల్లో నింపిందో మరి అంబేద్కర్ లాంటి వారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా భావించారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఏ సంస్కరణల పేరుతో ఈ దేశంలో మరి పేద బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించారో మనకందరికి కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. నేటి యువత ఆయన రాసినటువంటి గత పుస్తకాలను అక్షరమే ఆయుధంగా తీర్చినటువంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకొని తను రాసినటువంటి పుస్తకాలను చదువుకొని సమాజం అభివృద్ధి కోసం మరింత ముందరగా అడుగులు వేయాలని చెప్పి, మరింత మెరుగుగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.